శ్రీమాత్ర నమః. కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వరకు గల 5 తిథులను భీష్మ పంచకం అంటారు. కార్తీక స్నానానంతరము దేవ ఋషి పితృతర్పణాలు చేసిన తర్వాత భీష్ముల వారికి కూడా తర్పణాలు ఈ 5 రోజులు నిర్వర్తించాలి. కార్తీక మాసంలో మొత్తం అన్ని రోజులు స్నాన జపాదులు ఆచరించే శక్తి లేని వాళ్ళు భీష్మ పంచకం పాటించిన, అంటే కనీసం ఈ 5 రోజులు వ్రతాన్ని పాటించిన కార్తీక మాసం వ్రతం చేసిన ఫలితం ఇస్తుంది అని చెప్తారన్నమాట. పొద్దున్నే ఏం చేయాలి? ఏకాదశి రోజున ప్రాతకాలంలోనే నిద్ర లేచి స్నానం చేసేయాలి. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసేసుకోవాలి. ఎవరైతే వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళు మేము భీష్మ పంచక వ్రతం ఆచరిస్తామని చెప్పి సంకల్పం చెప్పుకొని వాకిట్లో గాని అలాగే నదీ తీరంలో గాని 4 ద్వారాల మంటపాన్ని ఏర్పరిచి దాన్ని గోమయంతో శుద్ధి చేసి అక్కడ సర్వతోభద్ర వేదికను సిద్ధపరిచి దాని మీద పువ్వులు నింపిన పాత్రను కలసంగా అమర్చి స్థాపన చేయాలన్నమాట. ఈ 5 రోజుల్లో ఏం చేస్తారు అంటే అఖండ దీపాన్ని వెలిగిస్తారనమాట. కలశాన్ని పెట్టి నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రంతో కలశాన్ని అర్చిస్తారు. ఆ కలశం మీదే అఖండ దీపం పెడతారు. ఎలా పెడతారు? పైన ఒక ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యిని వేస్తారు. వేసి దీపాన్ని వెలిగిస్తారు. ద్వాదశాక్షరి మంత్రాన్ని మనసులోనే జపించుకుంటూ 5 రోజుల పాటు గంధ పుష్ప అక్షతలతో పూజించాలి. పుష్పార్చన విధులలో ఏం చేస్తారు అంటే ఏకాదశి రోజునేమో కమలాలతో హృదయాన్ని పూజిస్తారు. ద్వాదశి రోజు ఏమో బిల్వ పత్రాలతో కటిని, త్రయోదశి రోజునేమో మొగలి పువ్వులతో మోకాళ్ళని, చతుర్దశి రోజు ఏమో సంపెంగ పూలతో మోచేతులను, పౌర్ణమి రోజున శిరస్సు నుంచి సర్వాంగాలను తులసి దళాలతో పూజించాలి. ఇవేవి మనకి లభ్యం కాలేదు అని అనుకోండి, లభ్యమైన వాటితోటే మనం పూజ చేస్తాం. అలాగే హోమం చేస్తారనమాట. 108 సార్లు విష్ణవే నమః అనే మంత్రంతో నువ్వులను యవధాన్యాన్ని జలశుద్ధి చేసి ఆహుతులు ఇవ్వాలి. మన ఇంట్లో ఎలాగో హోమం చేసుకోలేకపోతున్నాం, కానీ ఈ నెల్లాళ్ళు కార్తీక మాసంలో మనకి శంకర మఠంలో హోమం జరుగుతోంది కదా, అది మనం చూస్తున్నాం కదా, అది చూస్తూ ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఏకాదశికేమో ఉపవాసం ఉంటారు, ద్వాదశి రోజునేమో పారణ చేస్తారు. అలాగే ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు జాగరణ కూడా చేస్తే మంచిది. ఓపికన్న వాళ్ళు చేయండి, లేదు అంటే లేదు. ఈ 5 రోజులు కూడా ఆహార నియమాలు పాటిస్తారనమాట. ఏకాదశి రోజునేమో ఉపవాసం ఉండి, ద్వాదశి రోజేమో పారణ చేసి, రాత్రిపూటేమో మళ్ళీ ఏ ఆహారాన్ని తీసుకోరు. త్రయోదశి రోజునేమో శాకాహారము, అలాగే చతుర్దశి రోజేమో నక్తము, పౌర్ణమి రోజు కూడా నక్తం అనమాట. మేము ఉపవాసం చేయలేమండి అని అనుకుంటారా? ఫలాలని మితంగా తీసుకోవచ్చు అని చెప్పారు. 5 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత కార్తీక బహుళ పాడ్యమి రోజు ప్రాతకాలంలో బ్రాహ్మణ దంపతులను ఆహ్వానించి వాళ్ళని పూజించి భోజనం పెట్టి తర్వాత వ్రతం ఎవరైతే చేశారో వాళ్ళు భోజనం చేయాలి. ఈ కనీసం ఈ 5 రోజుల్లో ఒక్కసారైనా సరే పంచగవ్య ప్రాసనం చేయమన్నారు. పంచగవ్యాలంటే తెలుసు కదా, గోమూత్రము, గోమయము, గోఘృతము, గోక్షీరము, గోదధి. తర్వాత మీకు ఈ తర్పణం వదిలేటప్పుడు శ్లోకం వస్తే ఆ శ్లోకం చదువుకుని తర్పణం ఉసిరి మొక్కలు మొదట్లో గాని అలాగే రావి చెట్టు మొదట్లో గాని వదిలేయండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రకి ఉపక్రమించిన నారాయణుడు మేలుకునే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అన్నమాట. ఈ రోజున మీరు ఏం చేసినా గాని విశేష ఫలితాన్ని ఇస్తుంది. భాగవతంలోని అంబరీషోపాఖ్యానాన్ని చదవమని చెప్తారు. అలాగే రాత్రిపూట విష్ణునామ కీర్తనలతో జాగరణ చేయమని చెప్పారు. భీష్ముల వారికి దాహం వేస్తే అర్జునుడు తన బాణంతో పాతాళ గంగను తెప్పించి ఇచ్చిన రోజు అనమాట. కృష్ణుడి నిర్ణయానుసారం ఈ 5 రోజులు భీష్ముడిని ఉద్దేశించి తర్పణాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈ 5 రోజుల్లో ఎవరైతే మంత్రోపదేశం పొందుతారో వాళ్ళు మంత్రోపదేశాన్ని పొంది దీక్షగా చేపించటం కూడా మంచిది అని చెప్తారు. ఒకవేళ ఇవన్నీ మేము చేయలేవండి అంటారా? మనసులో ఒకసారి నమస్కారం పెట్టుకోండి. రోజు అభిషేకం అవి చూస్తున్నాం కదా, నమస్కారం పెట్టుకోండి. ఏమీ చేయలేకపోయినా మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.
गृत्सवतिभ्यः च वरमानवा व्राते रातेभ्यः वरभ्यः च वरमानवा गणेभ्यः वरभ्यः च वरमानवा विरूपेभ्यः स्वरूपेभ्यः च वरमानवा महद्भ्यः क्षुल्लकेभ्यः च वरमानवा हृभ्यः हृदेभ्यः च वरमानवा हृदेभ्यः च वरमानवा सेनाभ्यः सेनाभ्यः च वरमानवा क्षत्रिभ्यः सन्देभ्यः च नमस्तक्षभ्यः च वरमानवा कुलालेभ्यः कुमारेभ्यः च मानव पुंजिष्टेभ्यः ऋषालेभ्यः च वरमानवा ऋषभ्यः च वरमानवा मतेभ्यः च नमो नमः भगवते मानवस्वभ्यः स्वभ्यः च वरमः मां भवाय मंदिर राजसंगं ఉంది సభ్య స్వభ్య స్వరమః మా భవాయ తంత్రాయ మస్సర్వాయుదేజ మోనేన త్రియేజ మస్సహస్రాక్షణేజ మోగధరి విష్టాయ మోనేకనాచేశోదేజ మో హర్షాయమనేజ మా బ్రహ్మేషీజ మా ఉదయసమర్థనేజ మా ప్రియాయ ప్రమాజ మా శివరాజ మస్సుభ్య